చిత్రంగా మొత్తంగా నీ మైకంలో తోసా నా హృదయంలో చోటే నీది ఓ చిన్న ఐ లవ్ యు నా మనసంతా నిన్నే నింపి చెబుతున్నా ఐ లవ్ యు రా కొండంత నీ ప్రేమని కురిపించి బలచవని నా తనువు ఏంటి బుజ్జమ్మ మరి డ్రిల్ టీచర్ లాగా ఇంత స్ట్రిక్ట్ గా ఉన్నావు? నేనిప్పుడు స్ట్రిక్ట్ గా ఉంటేనే నా ఫ్యూచర్ బాగుంటుంది. నీ ఫ్యూచర్ సూపర్ గా ఉంటుంది చిట్టి కన్నా. కావాలంటే నువ్వు చూడు, వలసబెట్టి గంపెడి పిల్లల్ని కనేసి ఇంట్లోనే క్రికెట్ టీం తయారు చేద్దాం. ఒకే ఒక నెలలో వాడి ఫ్రెండ్షిప్ ని కట్ చేసి. ఈ మాట ఇప్పటికీ 1,00,000 సార్లు చెప్పుంటారు. ఏంటి షాక్ కొట్టినట్టు వెళ్ళిపోతోంది? జాజి పువ్వు లాంటి నా పెళ్ళాం కాలు పట్టుకొని చేప పిల్లలాగా ఏ రోజు సరసరసని లాక్కెళ్తానో ఏమిటో. దీనికంతటికి కారణం వాడే. ఓం నమస్తే బోలో బాబా ఓం నమస్తే బోలో నీతో పార్ట్నర్ అవుతా ప్రతి క్రైమ్ లో. కొట్రా కొట్టు, హాఫ్ బాయిల్ తిన్న చేతిని కడుక్కొని కొట్టు. నన్నే కొట్టే రేంజ్కి వచ్చేసావు కదా. సారీ బావా, నాకు నయనతారకు మధ్యలో అడ్డంగా వచ్చావా, అందుకే టెన్షన్ అయ్యాను. ఆ రోజు నయనతారాని ఎవరు అన్నావు కదరా? లేదు బావా, నేను డిసైడ్ అయిపోయాను. నేరుగా కేరళకి వెళ్తున్నావు, రోడ్డు వెతుకుతున్నావు, నయనతార లాంటి అమ్మాయిని వెతికి కనిపెడుతున్నావు. రోడ్ల వెంటబడి వెతికితే నయనతార దొరకదురా, 4 కుక్కలు వెంటబడి కరుస్తాయి. పోరా వెళ్ళి ఐశ్వర్య కాళ్ళ వేళ్ళ పడి లవ్ ను ఓకే చేయించుకునే పని చూడు. ఐశ్వర్యనా? ఎవరది? దాన్ని ఎప్పుడో తీసి పారేసాను. రేయ్, తీసి పారేయడానికి తనేమన్నా పుచ్చుంకాయా? నీ లవ్వర్రా. ఇలా చెప్తే నీ బుర్రకెక్కదులే. నిజాన్ని బయటకు ఎక్కించే మిషన్ ని ఓపెన్ చేస్తానుండు. ఇదిగో తాగు. ఒక్క నిమిషం. నువ్వు చెప్పిందంతా విని కూడి తీసి భాగించినప్పుడు నువ్వు ఐశ్వర్యని తీసి పారేశావు, అంతే కదా? అంతే. మరి కానీ ఇప్పుడు చెప్పు. నేను తనని తీసి పారేశానని చెప్పలేను, కానీ తను నన్ను తీసి పారేసిందని చెప్పొచ్చు. ఎస్. తను నన్ను తీసి పారేసిందని చెప్పలేను, తను నన్ను ఒక కామెడీ పీస్ గా చూసిందని చెప్పొచ్చు. తాగు. తను నన్ను ఒక కామెడీ పీస్ గానే చూస్తోంది బావా, కానీ ఆ తెల్ల చాక్ పీస్ ని నేను సిన్సియర్ పీస్ గానే చూస్తున్నాను బావా. ఐ లవ్ యు ఐశ్వర్య, ఐ లవ్ యు సీరియస్లీ, ట్రూలీ, లవ్లీ, లక్కీలీ. పోలీసులు కొట్టినా సరే నిజం చెప్పని వాళ్ళు ఒక్క బీర్ కొడితే చాలు మొత్తం కక్కేస్తారు. నువ్వు తనని ఎంతగా లవ్ చేస్తున్నావు నాన్న? తనని కలవడమే పెద్ద లక్ బావా, లక్కీగానే చిక్కిందిరా.